హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫో. సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న MIUI వర్షన్ 12 అనేది మన రెడ్మీ నోట్ 8 ప్రోకి వచ్చేసిందండి. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. నేను అప్డేట్ చేసుకున్నాను అండ్ మీకు కూడా ఎవరికైనా తెలియకపోతే చూపిద్దాం అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. సో ఒకసారి నా వీడియో మొత్తం ఫుల్ గా చూసేసి మీరు అప్డేట్ చేసుకున్నట్టయితే అప్డేట్ చేసుకుని ఫీచర్స్ గురించి తెలుసుకోండి. సో ముందుగా నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అందజేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తూ ఉంటాయి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనం చూడండి, కంట్రోల్ సెంటర్ అంటే మనకి నార్మల్ గా ఇంతకు ముందు మనం ఈ విధంగా స్లైడ్ చేస్తే మనకి అన్ని ఆప్షన్స్ వచ్చేసి కింద నోటిఫికేషన్స్ వచ్చేవి. బట్ మనకి ఇప్పుడు వచ్చిన వర్షన్ ఫీచర్ ఏంటి అంటే మనం రైట్ సైడ్ ఈ విధంగా స్లైడ్ చేస్తే మనకి కంట్రోల్ సెంటర్ వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత మనం లెఫ్ట్ సైడ్ ఈ విధంగా స్లైడ్ చేస్తే చూడండి మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. రైట్ సైడ్ స్లైడ్ చేస్తే కంట్రోల్ సెంటర్ అండ్ లెఫ్ట్ సైడ్ స్లైడ్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేసాయి. మనం ఈ కంట్రోల్ సెంటర్ లో ఇంకేమైనా ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే గనక ఇక్కడ ఎడిట్ కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనం యాడింగ్ అండ్ రిమూవింగ్ చేసుకున్న తర్వాత డన్ అని క్లిక్ చేస్తే మనం యాడ్ చేసుకున్న ఆప్షన్స్ అన్ని ఇక్కడ యాడ్ అయిపోతాయి. అండ్ రిమూవ్ చేసుకున్నా కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. బట్ మనకి చూడండి ఆప్షన్స్ చాలా క్లియర్ గా వచ్చేసాయి. జియో ఇది మొబైల్ డేటా అండి, ఇది వైఫై అండ్ బ్లూటూత్ కి ఫ్లాష్ లైట్ కి స్పెషల్ గా 4 ఆప్షన్స్ అనేవి వచ్చాయి. అండ్ కింద మొత్తం మనకి ఆల్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకునే వచ్చేసాయి. సో చాలా బాగుంది కదండి, ఫీచర్ చాలా క్లియర్ గా ఉందండి. ఇప్పుడు మనకి కంట్రోల్ సెంటర్ వచ్చేసి అసలు ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ గా వచ్చేసింది. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజన్ గా ఉండి నాకు పాతదే కావాలి అనుకుంటే గనక సో మనం కంట్రోల్ సెంటర్ స్లైడ్ చేసి సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ డిస్ప్లే ఉంది కదండి, డిస్ప్లే పైన క్లిక్ చేయండి. డిస్ప్లే పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి కంట్రోల్ సెంటర్ అండ్ నోటిఫికేషన్ షేడ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి చూడండి ఇక్కడ యూజ్ న్యూ కంట్రోల్ సెంటర్. సో మీరు కొత్తగా యూజ్ చేయాలనుకుంటే ఇది బ్లూ కలర్ ఆన్ చేయండి. లేదు నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, నాకు పాతదే కావాలి అనుకుంటే సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చూడండి ఓల్డ్ కంట్రోల్ సెంటర్ మనకి వచ్చేసింది. సో మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అండ్ మనకు నోటిఫికేషన్స్ వచ్చేసి కింద వచ్చేస్తాయి. లేదు నాకు కొత్తది బాగుంది, చాలా క్లియర్ గా ఉంది అనుకుంటే గనక ఇక్కడ క్లిక్ చేయండి. సో మనకి రైట్ సైడ్ క్లిక్ చేస్తే కంట్రోల్ సెంటర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ స్లైడ్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. చాలా బాగుంది కదండి కంట్రోల్ సెంటర్ ఆప్షన్ అయితే. నాకైతే ఈ ఫీచర్ చాలా నచ్చిందండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఫీచర్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి యానిమేషన్స్ ఆప్షన్ కూడా మనకి ఈ MIUI 12 వర్షన్ లో వచ్చింది. సో అవి ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం ఇప్పుడు. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూడండి ఇక్కడ అబౌట్ ఫోన్ కనిపిస్తుంది కదా. మనం ఇంతకు ముందు అబౌట్ ఫోన్ అని టచ్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ ఆప్షన్స్ అయితే ఎలా ఉన్నాయో అక్కడే డివైస్ నేమ్, స్టోరేజ్, MIUI వర్షన్ అన్ని ఆప్షన్స్ మనకి కంటిన్యూస్ గా ఉండేవి. బట్ ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఈ MIUI వర్షన్ కి అండ్ డివైస్ నేమ్ కి స్టోరేజ్ కి సపరేట్ గా బాక్సెస్ పెట్టాడు అండ్ కింద వచ్చేసి సపరేట్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా క్లియర్ గా ఇచ్చాడండి మనకి MIUI 12 వర్షన్ అయితే. సో మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనం అప్డేట్స్ కూడా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా మనం అప్డేట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి డివైస్ నేమ్ రెడ్మీ నోట్ 8 ప్రో. మీరు ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే మీ నేమ్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ చేసుకుని అక్కడ రైట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఎడిట్ అయిపోతుంది. అండ్ వచ్చేసి ఇప్పుడు స్టోరేజ్ చూడండి, స్టోరేజ్ పైన క్లిక్ చేస్తే ఇదైతే మనకి చాలా క్లియర్ గా ఉందండి. ఇంతకు ముందు వచ్చేసి మనకి ఇక్కడ స్క్వేర్ బాక్స్ వచ్చేసి కలర్స్ ఉండేటివి. బట్ ఇక్కడ చూడండి మనం ఏ కలర్ పైన టచ్ చేస్తే ఆ కలర్ యొక్క మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి 9.01 GB. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మనం నెక్స్ట్ కలర్ క్లిక్ చేస్తే APKS 15.74 MB. అండ్ ఎల్లో కలర్ చూస్తే యాప్ అండ్ డేటాకి నేను 17.68 GB యూజ్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న కలర్స్ లో ఏ కలర్ ని ఈ విధంగా మనం క్లిక్ చేసి పట్టుకున్నా కూడా మనకి ఎంత GB అనేది యూజ్ చేసుకున్నాం అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఇది ఆప్షన్ అనేది చాలా బాగుంది కదండి. ఇంతకు ముందు అంటే మనకి జస్ట్ కలర్స్ లో చూపించేది అంతే. బట్ ఇప్పుడు మనం కలర్ సెలెక్ట్ చేసుకున్నా కూడా డీటెయిల్ గా చూపిస్తుంది. అండ్ మనకి ఇంకేదైనా స్పేస్ కావాలంటే కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు అండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లాంచర్ అండి. సో మనకి డిఫాల్ట్ లాంచర్ వచ్చేసి ఇప్పుడు ఓకే అయిపోయింది. చూడండి హోమ్ స్క్రీన్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ డిఫాల్ట్ లాంచర్ సిస్టమ్ లాంచర్ క్లిక్ చేసి ఇది సిస్టమ్ లాంచర్ డిఫాల్ట్ ఓకే అయిపోయిందండి. సో నెక్స్ట్ మనం యాప్ డ్రాయర్ చూడండి. సో మనం ఇక్కడ ఇక్కడ చూడండి హోమ్ స్క్రీన్ క్లిక్ చేసి సో మనకి ఇక్కడ రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని క్లిక్ చేసుకోవచ్చు, లేదు విత్ యాప్ డ్రాయర్ కావాలనుకుంటే విత్ యాప్ డ్రాయర్ అని క్లిక్ చేయగానే మనము యూజింగ్ యాప్ డ్రాయర్ అని సో మనకి ఇదంతా చదువుకొని ఓకే క్లిక్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ఉండే స్పెషల్ గా 3 ఆప్షన్స్ ఉండేవి కదండి, ఆ ఆప్షన్స్ ఏమి ఉండవు. మనకి ఇక్కడ లైన్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనం ఇలా పైకి స్లైడ్ చేసినట్టయితే మనకి క్లోజ్ అయిపోతుంది. మనం ఏ యాప్ ఓపెన్ చేసుకున్నా కూడా మనం ఇలా పైకి స్లైడ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అండ్ మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని రైట్ కి స్లైడ్ చేసినా క్లోజ్ అవుతుంది. సో చూడండి ఇది కూడా బాగుంది కదా యాప్ డ్రాయర్ ఆప్షన్ కూడా. సో లేదు నాకు డిఫాల్టే కావాలనుకుంటే మీరు డిఫాల్ట్ గా కూడా ఇదే రెగ్యులర్ ఆప్షన్స్ కూడా పెట్టేసుకోవచ్చు. బట్ ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది. చూడండి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. మనం యాప్ డ్రాయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది వచ్చేసి మనం ఈ విధంగా పైకి స్లైడ్ చేస్తే మనకి యాప్స్ మనకి ఫస్ట్ వచ్చేసి ఆల్ యాప్స్ అనేవి ఇక్కడ కనిపించేస్తున్నాయి. లేదు మనకి డిఫరెంట్ కేటగిరీస్ లో కూడా ఈ యాప్స్ ని డివైడ్ చేసి మనకి చూపిస్తుంది. చూడండి ఇక్కడ కమ్యూనికేషన్ యాప్స్ అండ్ మనకి ఇవన్నీ వచ్చేసి కమ్యూనికేషన్ యాప్స్ అండి. కాంటాక్ట్స్, ఫేస్బుక్, జీమెయిల్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్, మనకి మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే యాప్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎంటర్టైన్మెంట్. సో మనకి ఎంటర్టైన్మెంట్ కేటగిరీస్ కూడా మనకి యాప్స్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఫోటోగ్రఫీ అంటే కెమెరా, గ్యాలరీ, ఫొటోస్ అండ్ స్నాప్ సీడ్. సో ఈ విధంగా మనకి కేటగిరీ వైజ్ గా మనకి డివైడ్ చేసేసి యాప్స్ ని ఇక్కడ స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ మనం సర్చ్ కూడా చేయొచ్చు, యాప్స్ ని ఇక్కడే మనం సర్చ్ చేస్తే కూడా మనకి వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డార్క్ మోడ్. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లే అండ్ డార్క్ మోడ్ చూడండి. మనం ఎప్పుడైనా మొబైల్ ని డార్క్ మోడ్ లో పెట్టుకోవాలి, ఇంత బ్రైట్నెస్ వద్దు, వైటిష్ గా వద్దు, డార్క్ మోడ్ లో కావాలి అనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చూడండి డార్క్ మోడ్ వచ్చేస్తుంది. లేదు నేను జస్ట్ అడ్జస్ట్ వాల్ పేపర్ టు డార్క్ మోడ్, ఓన్లీ వాల్ పేపర్ కి మాత్రమే డార్క్ మోడ్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదు నాకు వాల్ పేపర్ కొద్ది టోటల్ డార్క్ మోడ్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదు నాకు మనం టైం షెడ్యూల్ చేసుకోవడం కూడా మనకి ఆప్షన్ వచ్చేసింది. ఎప్పుడు టర్న్ ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు టర్న్ ఆఫ్ చేసుకోవాలి అనేది మనం టైం కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి డార్క్ మోడ్ ఆప్షన్ కూడా చాలా బాగుంది. దీంట్లో షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ అయితే ఇంకా చాలా బాగుంది. సో మీకు కావాలనుకుంటే ఇది షెడ్యూల్ చేసుకోండి, లేదా ఏ టైంకి కావాలనుకుంటే ఆ టైంకి మీరు డార్క్ మోడ్ కూడా ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గెస్చర్స్. సో మనం ఇప్పుడు గెస్చర్స్ చూద్దాము. సో గెస్చర్స్ కోసం మనం సెట్టింగ్స్ లోకి వచ్చేసాము. సెట్టింగ్స్ నుంచి మనం డిస్ప్లేకి వెళ్ళి డిస్ప్లేలో మనకి ఇక్కడ చూడండి ఫుల్ స్క్రీన్ మోడ్ అని కనిపిస్తుంది కదా, ఫుల్ స్క్రీన్ మోడ్ క్లిక్ చేసినట్టయితే సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అన్ని మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ లో కనిపిస్తాయి. సో మీకు ఏదైనా యాప్ కి ఫుల్ స్క్రీన్ మోడ్ వద్దు, నాకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపించాలి అనుకుంటే మనం సో ఇక్కడ ఆఫ్ చేసుకుంటే కనుక ఆఫ్ అయిపోతుంది. లేదు నాకు కావాలి అనుకుంటే ఏదైనా సో నీకు కావాల్సిన యాప్స్ అన్నిటికీ మనం ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ గెస్చర్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో వచ్చేసిన ప్రైవసీ ప్రొటెక్షన్ చూడండి. ప్రైవసీ ప్రొటెక్షన్ చూద్దాం. మనం ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్రైవసీ ప్రొటెక్షన్ అని క్లిక్ చేస్తే చూడండి సెన్సిటివ్ యాక్షన్స్, మనకి ఏవైతే యాప్స్ కి మనం లొకేషన్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాము, ఏవైతే యాప్స్ కి కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాము అనేది మనం ప్రైవసీ మనం పెట్టేసుకోవచ్చు. సో మనకి ఇష్టం ఉన్న యాప్స్ కి మాత్రమే మనం పర్మిషన్స్ ఇచ్చేసుకోవచ్చు. లేదు నాకు ఆల్ పర్మిషన్స్ కావాలనుకుంటే ఇక్కడ ఆల్ పర్మిషన్స్ క్లిక్ చేయండి. సో వేరే ఏవైనా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అదర్ పర్మిషన్స్ అని కూడా ఉంది. సో ఇక్కడికి వెళ్ళి కూడా మీరు పర్మిషన్స్ ఇచ్చేసుకోవచ్చు. ఈ ప్రైవసీ ప్రొటెక్షన్ ఆప్షన్ కూడా చాలా బాగుందండి. సో లొకేషన్ కి తీసుకుంటే
చూడండి ఈ లొకేషన్ పర్మిషన్ అనేది ఏ యాప్ కి ఇవ్వాలనుకుంటే ఆ యాప్ ని సెలెక్ట్ చేసుకుని మనం లొకేషన్ పర్మిషన్ అనేది ఇవ్వచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ యాప్స్ కి మనం మన ఇష్టం ఉన్న యాక్సెస్ మనం ఇచ్చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ కూడా చాలా బాగుంది కదండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నేను ఇంతకుముందు యాప్ డ్రాయర్ చెప్పినప్పుడు ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఏంటంటే మనం ఈ విధంగా స్లైడ్ చేసి 2 seconds ఇలా హోల్డ్ చేసాం అనుకోండి మనకి. సో మనం ఇంతకుముందు ఫ్లోటింగ్ విండోస్ వచ్చేస్తాయండి. చూడండి ఇది మనం ఈ విధంగా స్లైడ్ చేసుకుంటే క్లోజ్ అయిపోతాయి కదా. సో యాప్ డ్రాయర్ లో ఈ ఫీచర్ కూడా మనకి వచ్చేసిందండి స్పెషల్ గా. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ ఫీచర్ వచ్చేసి కెమెరా ఫీచర్స్ అండి. కెమెరా ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. సో కెమెరాని క్లిక్ చేస్తే చూడండి మనకి ఇక్కడ సో ఓన్లీ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి: ప్రో, వీడియో, ఫోటో అండ్ పోర్ట్రేట్. అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా చాలా వచ్చేసాయండి మనకి. 0.6x, 1x అండ్ 2x. సో చాలా ఆప్షన్స్ వచ్చేసాయి కదా. అండ్ మీకు ఇక్కడ ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా స్లైడ్ చేయండి. స్లైడ్ చేసి చూడండి మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. ఏవైనా యాడ్ చేసుకోవాలి ఇక్కడ అనుకుంటే ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది కదండి. సో ఈ ఎడిట్ పైన క్లిక్ చేసి ఈ పోర్ట్రేట్ అనేది తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాను. ఈ ప్రో అనేది తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. సో పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మనకి ఓన్లీ ఫోటో అండ్ వీడియో మాత్రమే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసాయి. లేదు ఇంకా యాడ్ చేసుకోవాలి అనుకుంటే వీటన్నిటిని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ అండ్ మనకి ఇక్కడ 64M అండ్ టైం ల్యాబ్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనకి కెమెరా సెట్టింగ్స్ చూడండి. కెమెరా మనం ఫోటో వచ్చేసి 4K 30 FPS ద్వారా మనం తీసుకోవచ్చు. అండ్ 1080p ద్వారా కూడా మనం ఈ విధంగా వీడియో షూట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా కెమెరా సెట్టింగ్స్ అయితే చాలా వచ్చేసాయి. చూడండి సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనకి ఇవన్నీ ఆల్రెడీ తెలిసినవి. వీడియో ఎన్కోడర్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఫంక్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే వాల్యూమ్ బటన్ తో షటర్ అండ్ జూమ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ మనకి కెమెరా ఆప్షన్స్ వద్దు అనుకుంటే మనం జస్ట్ వాల్యూమ్ క్లిక్ చేస్తే కెమెరా మనం ఆన్ చేసినప్పుడు వాల్యూమ్ బటన్ క్లిక్ చేసినా మనకి వాల్యూమ్ గురించే పని చేస్తుంది. సో నేను షటర్ పెట్టుకున్నాను. సో మనం వాల్యూమ్ బటన్ ద్వారా కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో మనకి షటర్ సౌండ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. పాకెట్ మోడ్ లో ఉన్నప్పుడు కూడా మనం సో లాక్ పాకెట్ గెస్చర్స్ ప్లేస్డ్ ఇన్ ఏ పాకెట్. సో పాకెట్ లో ప్లేస్ చేసుకున్నప్పుడు కూడా మనం ఇది వర్క్ చేయాలా వద్దా అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కస్టమైజ్ చూద్దాం. కస్టమైజ్ లోకి వెళ్ళి చూడండి ఫీచర్ లేఅవుట్. సో ఫీచర్ లేఅవుట్ అంటే నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. సో మీరు ఇవి తీసుకొచ్చి ఇక్కడే పెట్టుకొని ఎడిట్ చేసుకుంటే కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుంచి రైట్ క్లిక్ చేయండి. కెమెరా మోడ్స్. సో మనకి కెమెరా మోడ్ ఇప్పుడు స్లైడ్ చేస్తే పైకి వస్తుందని చెప్పి మోర్ ప్యానల్ పెట్టాను. లేదు మోర్ ట్యాబ్ కావాలనుకుంటే ట్యాబ్ కూడా మనం పక్కన పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు మోర్ ప్యానల్ వచ్చేసి స్లైడ్ చేస్తే వస్తుంది కదా. మోర్ ట్యాబ్ అని క్లిక్ చేసి నేను చూపిస్తాను మీకు. చూడండి మోర్ ట్యాబ్ అంటే ఇక్కడ మనం ఈ విధంగా ఆప్షన్స్ అన్ని వచ్చిన తర్వాత ఇక్కడ మోర్ ట్యాబ్ వచ్చింది. సో ఇప్పుడు ఇవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు కంట్రోల్ ప్యానలే కావాలి అనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి కస్టమైజ్, కెమెరా మోడ్స్, మోర్ ప్యానల్. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనకి కెమెరా అనేది సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు, కస్టమైజ్డ్ కలర్స్. అండ్ ఇది వచ్చేసి సౌండ్. మనకి డిఫాల్ట్ సౌండ్ ఒకటి ఉంటుంది, రెట్రో సౌండ్. సో ఈ రెట్రో సౌండ్ ఉంటుంది. అండ్ ఫిలిం సౌండ్ అయితే మనకి కెమెరా క్యాప్చర్ వచ్చినట్టు సౌండ్ వస్తుంది. అండ్ మోడ్రన్. సో ఇది కూడా బాగుంది. సో మనకి ఏ ఆప్షన్ సౌండ్ కావాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే రెట్రో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ బ్యాక్. సో ఈ విధంగా మనకి ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయండి. సో నాకైతే చాలా బాగా నచ్చేసాయి. సో ఈ విధంగా మనకి ఎన్నో ఫీచర్స్ ని ఈ MIUI 12 అనేది మనకి చాలా బాగా అందించేసింది. సో మీకు ఈ ఫీచర్స్ గురించి తెలియకపోతే తెలియచేసానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.